జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మొత్తానికైతే స్టాలిన్ తమిళనాడుకు మాజీ ముఖ్యమంత్రి అయిపోయినాడు. ఈయన గారు ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ అధినేత కూడా, అంటే డిఎంకే పార్టీ ఉన్నది కదా, ఆ పార్టీకి అదేమయ్యా అంటే ద్రవిడ మోడల్ వీళ్ళ పెండా కూడా అంట మన హిందువులను రాచి రంపాన పెడతా ఉన్నాడు. అసలు ఈ ద్రవిడ మోడల్ అంటే ఏంటో చెప్పాలంటే ఎవరికి కూడా తెలియదు. ఆఖరికి ఈ స్టాలిన్ కూడా తెలియదు. కానీ తనది ద్రవిడ మోడల్ అని, ద్రవిడ సిద్ధాంతం అంటూ పనికి మాలిన మాటని కూడా చెబుతూ ఉంటాడు. అసలు ద్రవిడ సిద్ధాంతాన్ని రూపొందించేటువంటి పెరియార్ గాడు మగవాడు సెక్స్ చేయడానికి ఆడదుంటే చాలు, ఆ ఆడది ఎవరైనా పర్వాలేదని చెప్పేసి అత్యంత దారుణంగా మాట్లాడినాడు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇలాంటి వాడు ప్రారంభించినటువంటి ఈ ద్రవిడ సిద్ధాంతం ద్రవిడ మోడల్ను తీసుకుని ఈ డిఎంకే పార్టీ అనేది ఏర్పడింది. కొంచెమైనా సిగ్గుండాల చెప్పుకోవడానికైనా. ఈ స్టాలిన్ ప్రభుత్వంలో వీళ్ళు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా హిందువులకు వ్యతిరేకంగానే ఉన్నింది. ఏదో విధంగా హిందువులను అవమానపరచాలని, ఇబ్బందులకు గురి చేయాలనే ఈ స్టాలిన్ దిక్కుమాలిన పనులన్నీ కూడా చేసినాడు. సరే, అందుకే ఓడిపోయినాడు. ఇంక ఊరికైతే ఓడిపోలే కదా, చేసిన పాపాలు ఆడికి పోతాయా, అందుకనే బాగుపడే కాడికి పడింది. ఇక ఈయన గారి పుత్రరత్నము ఉదయనిధి స్టాలిన్. నిజానికి ద్రవిడ ఫార్ములా అంటే ఏ మతాన్ని స్వీకరించకపోవడం, అసలు దేవుడే లేడని చెప్పేసి నమ్మటం. కానీ ఈ ఉదయనిధి స్టాలిన్ గారు మాత్రం తాను క్రిస్టియన్ అని చెప్పేసి చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడు కూడా పాస్టర్లతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. సరే, వాడు ఎట్ట చచ్చినా మనకి ఇబ్బందిలే, మనకు వచ్చే నష్టమేలే. కానీ మన సనాతన ధర్మం గురించి ఏదా పిచ్చివాడు వాగుతున్నాడు. 2023 సెప్టెంబర్లో చెన్నైలో జరిగినటువంటి సనాతన నిర్మూలన సదస్సులో ఈ ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెనుదుమారం అయితే రేపినాయి. అసలు సనాతన ధర్మ నిర్మూలన అనే సదస్సు పెట్టడమే తప్పు. ఆ తప్పు చేసిందే కాకుండా ఈ ఉదయనిధి స్టాలిన్ ఆ సదస్సులో మాట్లాడతా సనాతన ధర్మాన్ని కేవలం వ్యతిరేకించడం సరిపోదని, దానిని డెంగ్యూ, మలేరియా, కరోనా వంటి వ్యాధుల్లాగానే పూర్తిగా నిర్మూలించాలని చెప్పేసి నోటుకొచ్చినట్టు వాగినాడు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి, సమానత్వానికి వ్యతిరేకమని, ఇది ప్రజలను కులం అలాగే మతం పేరుతో విభజిస్తాదని చెప్పేసి ఆరోపణలన్నీ కూడా చేశాడు. కొన్ని అంశాలను కేవలం వ్యతిరేకిస్తే సరిపోదు, వాటిని సమాజం నుంచి తొలగించాలా, సనాతన ధర్మం కూడా అటువంటిదే అని చెప్పేసి ఈ ఉదయనిధి స్టాలిన్ గాడు నోటుకొచ్చినట్టు కారుకూతలన్నీ కూడా కూర్చున్నాడు. సరే, ఈ వ్యాఖ్యలపైన దేశవ్యాప్తంగా తీవ్రమైన నిరసనలన్నీ కూడా వ్యక్తమైనాయి. అయితే వీడేం చెప్పినాడు తెలిసిన, నేనేమి హిందువులను ఓచుకోతకోయమని చెప్పేసి నేనేం పిలుపునేవలేదని చెప్పేసి తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు. అంటే వీడి ఉద్దేశంలో హిందువులను ఏమైనా ఓచుకోతకోయాలనా? వీడి మాటలు చూసి అట్లే ఉన్నాయి. మద్రాస్ హైకోర్టు అలాగే సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణలోకి తీసుకున్నాయి. ఒక మంత్రిగా బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చివాట్లయితే పెట్టింది. సరే, అక్కడికి ఆ విషయాన్ని పక్కన పెడితే, ఇక మొన్న రీసెంట్ గా తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరిగినాయి. ఈ ఎన్నికల్లో ఈ దిక్కుమాలిన పార్టీ అయినటువంటి డిఎంకే పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఇక తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా తన తొలి ప్రసంగం చేస్తూ ఈ ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం గురించి మళ్ళీ ఇంకొకసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినాడు. ప్రజల మధ్యన విభజన తెచ్చేటటువంటి సనాతన ధర్మాన్ని తప్పనిసరిగా నిర్మూలించాలని చెప్పేసి అసెంబ్లీ వేదికగా పిచ్చివాగుడంతా కూడా వాగినాడు. 2023లో తాను చేసినటువంటి వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, సామాజిక న్యాయం కోసం సనాతన ధర్మాన్ని తొలగించాలన్నటువంటి తన పాత నినాదాన్ని మళ్ళా కూడా వినిపించాడు. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలా, వీడి మాటలని మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఏది అసెంబ్లీ సాక్షిగా, వీడి వెనకనే ఓయమ్మ ఇదో బొట్లు ఇంత బొట్లు అంతా విభూది అంతా పెట్టుకొని ఏది వీళ్ళంతా ఈ కేసీఆర్ చెప్పినట్టు భయంకరమైన హిందువులు వాళ్ళంతా కూడా అంతా వెనకనే కూర్చో ఉన్నారు. వీడేమో వీళ్ళ నాయకుడు ముందు నిలబడుకొని సనాతన ధర్మాన్ని అంతం చేయాలా, నిర్మూలించాలా అని మాట్లాడా. అప్పటికి అర్థమైంది మీరు ఎందుకు ఇంకా ఎందుకున్నారు ఓటుతో పాటు అంటాలే, తెలియదు ఒకరవన్నా. పైగా ఏంటంటే ఎవరు మన ముఖ్యమంత్రి అయినాడు కదా ఆయన జోసెఫ్ విజయ్, ఆయన గమ్మును కూర్చొని ఈయన మాట్లాడేదంతా కూడా వింటానే ఉన్నాడు. ఇదంతా ఈయన ప్రసంగం అంతా అయిపోయినాక చేతులు దండం పెట్టాడు. ఏది ఓకే థ్యాంక్ యూ అన్నట్టుగా. చూడండి ఎట్టున్నదో. సరే, అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాకన్నా దాన్ని ఏమన్నా ఎందుకు ఇట్లా మాట్లాడాడని చెప్పేసి దాన్ని ఏమన్నా ఖండించాడంటే అది కూడా అంతటితో అయిపోలా. పైగా ప్రజల్లో విడదీసేటటువంటి సనాతనం నిశ్చయంగా అంత కావాలని చెప్పేసి ఈ ఉదయనిధి రెంకిలేశాడు. ఇక ఈ ఉదయనిధి స్టాలిన్ పిచ్చివాగుడుకు మద్దతుగా టీవీకే పార్టీ ఎమ్మెల్యే రంగంలోకి దిగినాడు. అంటే ఎవరు? ఈ జోసెఫ్ విజయ్ ఉన్నాడు కదా, ఆ జోసెఫ్ విజయ్ పార్టీ ఎమ్మెల్యే అనమాట. ఆ ఎమ్మెల్యే పేరు వచ్చేసి ముస్తాఫా. చూడండి, అంటే
ఇతను ఒక ముస్లిం. తమిళనాడు అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలో ముస్తఫా మాట్లాడుతా ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసినటువంటి సనాతన ధర్మ నిర్మూలన వ్యాఖ్యలకు మద్దతు పలికినాడు. సమాజంలో కుల వివక్షకు మూల కారణం సనాతన ధర్మమే అని, అందుకే దాన్ని పూర్తిగా నిర్మూలించాలని చెప్పేసి ఆయన గారు డిమాండ్ చేశాడు. బాగానే ఉన్నదే. మరి ఇటు భారతదేశంలో కావచ్చు, లేకపోతే బయట అరబిక్ దేశాల్లో కావచ్చు, చాలా చోట్ల సున్నీ షియా అని చెప్పేసి కొట్టుకుంటున్నారే. ఎందుకు కొట్టుకుంటున్నారు? దానికి ఏమన్నా సమాధానం చెప్పగలుగుతావా? మాట్లాడగలుగుతావా? మరి ఎవరన్నా వచ్చేసి మరి ఈ విధంగా వాళ్ళు కొట్టుకుంటున్నారు కదా, సున్నీ షియా ఆ వర్గం ఏ వర్గం అని చెప్పేసి కొట్టుకుంటున్నారు కదా, చంపుకుంటున్నారు కదా, ఇస్లాం నిర్మూలించాలని చెప్తే నువ్వు కానీ లేకపోతే మీ మత పెద్దలు కానీ ఒప్పుకుంటారా? ఊరుకుంటారా? ఏంది ఈ మాటలన్నీ ఎందుకు? ఈ లంగా మాటలు లత్కోర్ మాటలు ఎందుకు అంటాలి? సనాతన ధర్మాన్ని నిర్మూలించేందుకే మేము యుద్ధ భూమిలోకి అంటే రాజకీయాల్లోకి అడుగుపెట్టామని, సనాతన ధర్మ నిర్మూలనకు కృషి చేస్తామని చెప్పి ఈయన గారు అయితే మాట్లాడినాడు. ఇక వీళ్ళు ఈ విధంగా పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయి పిచ్చి వాగుడంతా కూడా వాగుతా ఉంటే ఇక బీజేపీ నాయకురాలైనటువంటి ఖుష్బు గారు రంగంలోకి దిగినారు. ఇక ఖుష్బు గారు మాట్లాడతా ఇతర మతాలలాగే సనాతన ధర్మం అనేది కూడా ఒక పవిత్రమైనటువంటి జీవన విధానం. పుట్టుకతో ఒక ముస్లిం అయిన నేను ఇస్లాం మతంలోనో లేదా క్రైస్తవ మతంలో ఉన్నటువంటి కొన్ని ఆచారాలు అసంబద్ధంగా ఉన్నాయని, వాటిని పూర్తిగా నిర్మూలించాలని డిమాండ్ చేస్తే ఈ నేతలు ఒప్పుకుంటారా? క్రైస్తవ మతానికి వ్యతిరేకంగా ఎవరైనా ఒక్క మాట మాట్లాడితే తమిళనాడు ముఖ్యమంత్రి ఊరుకుంటాడా? ఎవరు? జోసెఫ్ విజయ్. కేవలం హిందూ మతాన్ని టార్గెట్ చేయడం ఫ్యాషన్గా మారిపోయిందంటూ ఈ ఖుష్బు ఘాటుగా అయితే ప్రశ్నించింది. ఇకపోతే ఈ ఉదయనిధి స్టాలిన్కి హిందూ మతం అంటే చెప్పాలంటే అలర్జీ. ఏమే అంత అలర్జీ ఉంటే మొదట ఆయన తన ఇంట్లోని మహిళలను ఎవరు వాళ్ళ అమ్మాయి ఉండదు కదా, నిద్ర లేచి ఆమె ఈ రేఖలన్నీ పెట్టి పొట్టిగిట్టు బాగా బలంగా పెట్టి పోతా ఉంటుంది పొద్దునే మాటాల ఏది గుడికి. ఆయన తల్లి, ఆయన అత్త, ఆయన మాజీ మంత్రివర్గంలోని మహిళా సహచరులు ఏది నుదుటిన పెద్ద ఎత్తున కుంకుమ బొట్టు పెట్టుకొని రోజు కూడా హిందూ దేవాలయాలను సందర్శిస్తూ ఉంటారు. వాళ్ళను గుడులకు వెళ్ళొద్దని, మేము హిందువులం కాదని చెప్పేసి ప్రకటించుకోమని చెప్పి చెప్పేటటువంటి ధైర్యం ఉదయనిధికి ఉండాదా అని చెప్పేసి ఖుష్బు అయితే నిలదీసింది. అలాగే విపక్ష నేతలకు మైనార్టీ వర్గాల తప్పులను వేలెత్తి చూపించేటటువంటి దమ్ముండదని చెప్పి కూడా ప్రశ్నించింది. అంతేకాకుండా జోసెఫ్ విజయ్ను ఉద్దేశించి ఈ ఖుష్బు మాట్లాడతా కొత్తగా గెలిచినటువంటి ఉత్సాహంలో మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్నటువంటి మీ ఎమ్మెల్యేల నోళ్లకు తాళం వేయాల్సిందిగా సీఎం విజయ్ను కోరుతున్నాను. సనాతన ధర్మం ఎల్లప్పుడూ కూడా అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుంది, సమానత్వాన్ని నమ్ముతుంది. పదవిలోకి రాగానే మతపరమైనటువంటి విభజన తీసుకురావద్దు. మీరు డిఎంకే దయా దాక్షిణ్యాలపైన ఆధారపడి ఉన్నారనే విషయమో మాకు అర్థమవుతానే ఉండాలి. అయినప్పటికీ ప్రజలు మీ నుంచి మెరుగైనటువంటి పరిపాలన ఆశిస్తున్నారంటూ ఖుష్బు అద్భుతమైనటువంటి కౌంటర్ అయితే ఇచ్చింది. దెబ్బతో అందరి నోళ్ళ కూడా తాళం పడినట్టయింది. నాకు తెలిసి వీళ్ళంతటితో ఆగుతారంటే ఆగరు. ఎందుకంటే తమిళనాడు ప్రజలకు సిగ్గొచ్చే వరకు, వాళ్ళలో మార్పు వచ్చే వరకు, ఏది బెంగాల్ ప్రజల్లో మార్పు వచ్చింది కదా, ఆ విధంగా ఏళ్ళలో కూడా మార్పు వచ్చే వరకు ఇట్లాంటి మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. అంతెందుకు ఆయన ఎవరు అదవ అర్జునో ఎవరో ఈయన జోసెఫ్ విజయ్కు రైట్ హ్యాండ్ మారి ఉంటాడు, ఆయన కూడా అదే మాటలు మాట్లాడినాడు. కనీసం వాళ్ళు ఆ మారి మాట్లాడుతూ ఉంటే నీకు ఎంతమంది హిందువులు ఓట్లు వేసారా? కనీసం ఎందుకయ్యా ఈ మారి మాట్లాడతానని చెప్పేసి వాళ్ళు కనీసం ఒక వార్నింగ్ ఇచ్చేదిరా? ఎలక్షన్కు ముందేమో గుళ్ళు గోపురాలు అన్ని తిరిగితివి, అన్ని చేస్తేవి అంటే హిందూ ఓట్ల కోసం. అప్పుడు ఈ మాట్లాడే వాళ్ళంతా అప్పుడు ఎలక్షన్ టైంలో మాట్లాడచ్చు కదా, ప్రచారానికి పోయినప్పుడు మాట్లాడచ్చు కదా, అప్పుడే మాట్లాడలేదే. అప్పుడు నోట్లో ఏముంది వీళ్ళందరికీ? చూడండి ప్రజలారా, ప్రతి ఒక్కరు కూడా గమనించాలా. ఈ ఖుష్బు వ్యాఖ్యలు చేసిన తర్వాత ఏ ఒక్కరు కూడా సనాతన ధర్మం గురించి విమర్శించాలా. ఇంక చూడాలి మళ్ళీ ఏం జరుగుతుందో అది విషయం. అయితే ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే సనాతన ధర్మం పైన జరుగుతున్నటువంటి ఈ రాజకీయాలపైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరెన్నో నిజమైన ఖచ్చితమైనటువంటి విశ్లేషణల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.